జొన్నగిరి తర్వాత ఇప్పుడు కుప్పం ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అసలు డిఫరెన్స్ ఏంటి? ఏపీలో బంగారం గురించి మాట్లాడితే చాలా మంది కుప్పంలో ఇప్పుడే కొత్తగా బంగారం దొరికిందని అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. నిజానికి రాష్ట్రంలో ప్రస్తుతం బంగారం మైనింగ్ జరుగుతున్న ప్రాజెక్ట్ జొన్నగిరి. అక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండటంతో భూమి పైభాగం నుంచే సుమారు 100 నుంచి 150 మీటర్ల లోతులో బంగారం ఖనిజం లభిస్తోంది. అందువల్ల తవ్వకాల ఖర్చు తక్కువగా ఉండి ఉత్పత్తి ఆర్థికంగా లాభదాయకంగా మారుతోంది. ఇక కుప్పం విషయానికి వస్తే, కుప్పం సమీపంలోని చిగురుగుంట, బిసానత్తం ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఎప్పటి నుంచో తెలిసినవే. గతంలో అక్కడ ఉపరితలానికి దగ్గరలో ఉన్న ఖనిజాన్ని తవ్వేశారు. ఇప్పుడు మిగిలింది భూగర్భంలో లోతుగా ఉన్న ఖనిజం. అక్కడి నుంచి నాణ్యత గల బంగారం కోసం కనీసం 300 నుంచి 1000 మీటర్ల లోతు వరకు సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. లోతు పెరిగే కొద్దీ తవ్వకాల ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది. అంతేకాదు, అక్కడి బంగారం ఖనిజం సాధారణంగా ఉండదు. అది క్వార్ట్జ్, పైరేట్, సల్ఫైడ్ వంటి ఇతర ఖనిజాలతో కలిసిపోయి ఉంటుంది. అందువల్ల బంగారాన్ని వేరు చేయడానికి అత్యాధునిక సాంకేతికత, అలాగే సంక్లిష్టమైన రసాయన ప్రక్రియలు, అలాగే భారీ మొత్తంలో నీరు. ఈ రీజన్స్ వల్లే గతంలో చిగురుగుంట, బిసానత్తం, కేజీఎఫ్ ప్రాంతాల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. బంగారం ధరలు పెరగడం, మైనింగ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఈ గనులను మళ్లీ అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2018లో మైనింగ్ హక్కులు ఎన్ఎండిసికి దక్కిన రైతుల అభ్యంతరాల వల్ల పూర్తి స్థాయి లైసెన్స్ రాలేదు. 2026 ప్రారంభంలో పిలిచిన టెండర్లు కూడా రద్దయ్యాయి. ఇప్పుడు మూడోసారి టెండర్లు పిలువగా జూలై 9 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం కుప్పం పేరు వార్తల్లో వినిపిస్తోంది. అంటే అక్కడ ఇప్పుడే కొత్తగా బంగారం దొరికిందని కాదు, ఎప్పటి నుంచో తెలిసిన గనులను కొత్త టెక్నాలజీతో మళ్లీ అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.